రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైనటువంటి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందించారు. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 224 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. అందులో చిలకలూరుపేట మండలంలో సంబంధించి 6 విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. అందులో ముఖ్యంగా చిలకలూరుపేటలో బిట్ విద్యా సంస్థ నుంచి 3 విద్యార్థులు ప్రతిభా అవార్డులు అందుకున్నారు. దాని సందర్భంగా బిట్ విద్యా సంస్థ డైరెక్టర్ దండా పవన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే మా విద్యా సంస్థ గత 2 సంవత్సరాల నుండి మంచి మార్కులతో చిలకలూరుపేట పట్టణంలో మొదటి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం. దీనికి కారకులైనటువంటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు పవన్, కరెస్పాండెంట్ వికాస్ స్కూల్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఫంక్షన్, అంటే డబ్ల్యూపీపీ ప్రతిభా అవార్డు అనేవారండి. ఆ ఫంక్షన్ మన పల్నాడు జిల్లాకు సంబంధించిన నర్సాపేట దేవచంద్ర టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ ఫంక్షన్కి గవర్నమెంట్ జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కృతికా శుక్లా గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, తర్వాత మినిస్టర్స్ వారందరూ ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా 226 మంది విద్యార్థుల్ని ప్రతిభా పురస్కారాలతో గవర్నమెంట్ వాళ్ళకి అవార్డ్స్ అందించడం జరిగింది. అంటే ఈ ప్రతిభా అవార్డు కింద, అంటే షైనింగ్ స్టార్ అవార్డు కింద 20,000 రూపాయల క్యాష్ మనీ, తర్వాత ఒక మెడల్ మరియు ప్రశంసా పత్రాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తారు. అయితే ఇది ఒక్కొక్క మండలానికి సంబంధించి 6 మాత్రమే ఈ అవార్డుని ఎంపిక చేస్తారు. అంటే ఈ షైనింగ్ స్టార్ అవార్డు అనేది మన చిలకలూరుపేట మండలానికి మొత్తానికి సంబంధించి 6 అవార్డులు ఉంటాయండి. ఈ 6 అవార్డులకు గాను చిలకలూరుపేటలో 87 గవర్నమెంట్ స్కూల్స్, అలానే 55 ప్రైవేట్ స్కూల్స్ ఈ అవార్డు కోసం ఈ అన్ని స్కూల్స్ని వాళ్ళు తీసుకుంటారు. ఈ అన్ని స్కూల్స్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులని గ్రూపుల వారీగా ఓసీ నుంచి 2, బీసీ నుంచి 2, ఎస్సీ ఎస్టీ నుంచి 2, అట్లా మొత్తంగా 6 అవార్డులు అనేది గవర్నమెంట్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డులో మన వికాస్ స్కూల్కి చెందిన విద్యార్థులు 3 విద్యార్థులు ఈ 3 అవార్డులు కైవసం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్యకి క్వాలిటీ, నాణ్యమైన విద్యకి వికాస్ స్కూల్ ఎప్పుడూ చిరునామా అనిపిస్తుంది. అలాంటి దాంట్లో 10వ తరగతి ఫలితాలలో మన విద్యార్థులు ఇవాళ 3 విద్యార్థులు లేకుండా, అంటే 6 అవార్డులు మండలం మొత్తం ప్రదానం చేసే 6 అవార్డులు 3 అవార్డులు మన వికాస్ స్కూల్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో మన శ్రేణు నాగశ్రీ, అలానే సుహానా ఆసిఫా, అలానే నిత్య చైతన్య, మొత్తం 3 పిల్లలకి ఈ అవార్డులు అనేవి రావడం జరిగింది. నేను కూడా ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళి కలెక్టర్ గారి చేతుల మీదుగా, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా, అందరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది. సో ఇది ఒక రకంగా ఈ అవార్డ్స్ అందుకోవడం మా స్కూల్కి ఎంతో సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఇలాంటి అవార్డుల ద్వారా ఒక రకమైన సంతోషం, ఒక రకమైన బాధ్యత అనేది ఈ అవార్డ్స్ ద్వారా మాకు పెరిగిపోయింది. ఎందుకంటే ఇవాళ పూర్తిగా మేడం చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, ఈ అవార్డు తీసుకున్న తర్వాత పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఉన్న విద్యార్థులతో ఎలా కష్టపడ్డారు, అంటే మొబైల్ని పక్కన పెట్టి ఎంత అకుంఠిత భావంతో 1 year పాటు సీరియస్గా పనిచేసి ఈ అవార్డు సొంతం చేస్తున్నారనే విషయాన్ని కూడా కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ మీద వచ్చారు. అట్లా ఒక మంచి ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేసింది. నాకు చాలా సంతోషంగా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత. సో పిల్లలందరూ కూడా వివిధ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి సుమారుగా 225 పిల్లలు అవార్డ్స్ తీసుకున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ వరుసగా 2వ సంవత్సరం మన వికాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేది ప్రభుత్వం అనేది టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు దీనికి నిర్వహిస్తూ ఉంటుంది. గత 2014-2019 ఎన్నికల్లో అవార్డ్స్ ఆపేశారు. అంతకుముందు కూడా మళ్ళీ అవార్డ్స్ కంటిన్యూస్గా ఇచ్చేవారు.
మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరం ఎట్లా జిల్లాలో ఈ అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో మన స్కూల్కి 4 అవార్డ్స్ వచ్చినాయి. కొన్ని సంవత్సరం అవుట్ ఆఫ్ 6 అవార్డ్స్లో 4 అవార్డ్స్ మన స్కూల్కి వచ్చినాయి. మళ్ళీ ఈ సంవత్సరం వరుస 2వ సంవత్సరం కూడా 3 అవార్డ్స్ వచ్చాయి. అంటే నేను పర్టికులర్గా అక్కడ చూశానండి, నర్సరావుపేటలో జిల్లా వ్యాప్తంగా చాలా స్కూల్స్కి వచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది ఏంటి అంటే మ్యాక్సిమం ప్రతి స్కూల్కి ఒక్క అవార్డు అనేది కనపడుతుందండి. ఓవరాల్గా స్కూల్ పేరు చదువుతున్నారు, పలానా నర్సరావుపేట మండలం, పలానా వెనుకొండ మండలం, పలానా సత్యపల్లి మండలం, పలానా మాచల మండలం నుంచి అవార్డు చదువుతూ ఉంటే ఒక్కొక్క స్కూల్కి ఒక అవార్డే వచ్చిన సందర్భం నేను చూశాను, అన్ని అవార్డులు. బట్ మన చిల్లూరుపేట మండలం వచ్చేసరికి ఏకంగా 3 అవార్డ్స్ వరుస మన వికాస్ స్కూల్ 3 చదివేసరికి ఈవెన్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ గారు కానీ చాలా సంతోషంగా స్కూల్ ఎంత బాగుంటుందని చెప్పారు. ఈవెన్ మన స్కూల్కి కూడా అంటే హైయెస్ట్ మార్క్ 595 మార్కులు మన జిల్లాలోనే హైయెస్ట్ మార్క్ అంటే. సో అది చాలా గొప్పగా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి వరుసగా 595 మార్కులతో ఒక చిల్లూరుపేటలోనే కాదు మన జిల్లాలోనే ప్రథమ స్థాయిలో మన వికాస్ స్కూల్ ఉందని చెప్పడానికి ఎంతో సంతోషం. సో దీనికి కారణమైన మా టీచర్స్ అందరికీ, అలానే దీనికి కారణమైన మా విద్యార్థులకు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ విద్యార్థుల నిరంతర కృషి, ఉపాధ్యాయుల నిరంతర కఠోరమైన శ్రమ, అలానే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇంతటి అద్భుతమైన అవార్డు మన స్కూల్ అందుతుందని చెప్పడంలో ఎటువంటి సమస్య లేదు. అలాంటి కష్టపడిన మా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, మా టీచర్స్ అందరూ కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు దేవి. ఇవాళ ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. 10th మొత్తం నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, కానీ అవన్నీ నేను దాటి ఎప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి మెయిన్ రీజన్గా ఉంది. ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు. షీఈ్ మై ఫస్ట్ మోటివేటర్. అండ్ తన తర్వాత టీచర్స్ వాళ్ళు కూడా ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం కాదు, నువ్వు చేయగలవు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను కనుక్కుంటూ ఎలా చదువుతున్నావు ఏంటి అని. ఫస్ట్ నేను చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది నాకు, కానీ మా టీచర్స్ నువ్వు చేయగలవు, నీకు టాలెంట్ ఉంది, యూ కెన్ డూ ఇట్ అని నాకు చాలా మోటివేట్ చేశాను. మా పేరెంట్స్ నాకు చాలా మోటివేట్ చేశారు. నేను ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ కోల్పోయి చేయగలనా చేయలేని డౌట్ వచ్చినప్పుడల్లా నన్ను ఎప్పుడు నా దగ్గర ఫస్ట్ నేను చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది నాకు, కానీ మా టీచర్స్ నువ్వు చేయగలవు, నీకు టాలెంట్ ఉంది, యూ కెన్ డూ ఇట్ అని నాకు చాలా మోటివేట్ చేశాను. మా పేరెంట్స్ నాకు చాలా మోటివేట్ చేశారు. నేను ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ కోల్పోయి. నమస్కారం, నా పేరు శివానాంశ. ఈరోజు ఇచ్చిన స్టార్స్ అవార్డ్స్ నాకు రావడం వల్ల నేను నా పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం నా ఒక్కదానితోనే సాధ్యం కాదు. మా ఉపాధ్యాయులు, మా డైరెక్టర్ గారు, మా వికాస్ స్కూల్లో జరిగిన ప్రోగ్రాం వల్ల నేను చాలా హార్డ్ వర్క్ చేశాను.